నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళు ఓవరాల్గా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, జీవితంలో వీళ్ళు ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వెళ్ళుకుంటాయి, ఆలయ పరిహారాలు కావచ్చు, జీవిత పరిహారాలు కావచ్చు, మీ మాటలో వివరించండి. కర్కాటకం వారికి అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ కర్కాటక లగ్న పీపుల్ వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఒకటి ఉంటుంది. ఏమిటంటే కర్కాటకం అంటే ఎంట్రీకి ఇచ్చారు చూశారు కదా, అది 365 డిగ్రీస్లో ఎటైనా వెళ్తుందండి. తెలుసా మీకు? అది ఎటైనా కదులుతుంది. ఫ్రంట్ బ్యాక్ అని లేదు, ఎటైనా వెళ్ళగలుగుతుంది. చిన్న అలికలు వస్తే టక్కన అక్కడికక్కడ ఒక గొయ్యి తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ అలర్ట్నెస్ కర్కాటకం వారికి ఉంటుంది. కర్కాటక లగ్నం ప్రమాదాన్ని ముందే గుర్తించగలుగుతారు వీళ్ళు. చిన్న ప్రమాదం వస్తుందని కానీ వెంటనే అలర్ట్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే మూను ఏంటంటే మనస్కారకుడు. చూడండి, మనసు తొందరగా గురవుతుంది దేనికైనా. చెవుకు మనగా బా అంటాం, చిన్న మనకి బ్యాడ్ జరిగిందని, ఏదో గుడ్ జరిగిన వెంటనే అవునా అంటాం. మనసుకుండే లక్షణం అది. సో వీళ్ళ నేచర్ కూడా ఒక మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఉండే ఫ్రెండ్స్ అందరిలో కూడా ఎవరింటికి వెళ్తే మనం వెంటనే ఏదో ఒకటి తినమని బలవంతం చేస్తారు, తినేదా కోతలరు. అంటే కర్కాటక లగ్నం. వేరే వాళ్ళు కూడా చేస్తారు, చేయరనట్లేదు. మూన్ ఎఫెక్ట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, మూన్ ఈజ్ మనస్కారక, మాతృకారక. ఈ విశ్వంలో ఎనీ జీవి చూడండి, ఏ జీవి అయినా సరే 2 లక్షణాలు ఉంటాయి. తల్లిగా ఉండే ఏ జీవి, కోడికి కానివ్వండి, పిట్టకు కానివ్వండి, ఈవెన్ క్యాట్స్, డాగ్స్, దేనికైనా కూడా 2 లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. తల్లి పాత్ర ఏంటంటే పోషణ, రక్షణ. అంటే పోషించడము, దాన్ని కాపాడుకోవడం. అది కొంచెం పెద్ద అయ్యే వరకు. అది మనుష్యుడి దగ్గర నుంచి ప్రతి ప్రాణికి ఎట్లా ఉంటుందో, మూన్ ఈజ్ ఎ కారక ఆఫ్ మదర్ ఆస్ట్రాలజీ పరంగా. ఎప్పుడైతే మదర్లీ నేచర్ వీళ్ళలో పుష్కలంగా ఉంటుందండి. అంటే అదేంటంటే పురుషుడికే ఉంటుందా, స్త్రీకే ఉంటుందంటే అసలు ఏం లేదు. ఆ లగ్నంలో జన్మించాము అంటే వాళ్ళకి ఆ నేచర్ ఉంటుంది. ఫస్ట్ తిన్నావా, ఏమైనా తిన్నావా అంటే ఈయన మట్టికి తినేయడం కాకుండా మీరు తిన్నారో లేదో అడుగుతారు, మీకు ఎట్లా ఉందో చూస్తారు. కేరింగ్ ఎక్కువ తీసుకుని ఉంటారు వీళ్ళు. కర్కాటక లగ్నంలో ఉండే గొప్ప లక్షణం అండి అది. ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి మూన్ కనుక ఎంత బాగుంటే వీళ్ళంతా మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు. మూన్ పాడైతే కొంచెం వీళ్ళు ఎక్కువ డిప్రెస్ అవుతుంటారు. ఇట్స్ డిపెండ్ ఆన్ మూన్. అంటే లగ్నం కదా, జీవుడు కదా. సో ఆ మూన్ స్ట్రాంగ్ చేసుకోవాలి. వీళ్ళు లైఫ్లో ఏం సాధించాలన్నా మూన్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ పూర్వజన్మ కర్మకారకుడు వీనస్ అవుతాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, నేను చెప్తాను దాని గురించి. అయితే వీళ్ళకి మనం జాతకమే చూడకుండా మనం కొన్ని ఇన్సిడెంట్స్ పట్టుకొని వీళ్ళ లైఫ్ బాగుంటుందని కూడా చెప్పేసేవచ్చు. ఎలాగా అంటే ఎర్లీ ఏజ్లో వీళ్ళు కనుక ఏదైనా ప్రాపర్టీ కొన్నారు, వీళ్ళు చదువుకున్న చదువుకి ఎగ్జాక్ట్లీ జాబ్ వచ్చేసింది, మనం ఇక్కడే అంచనా వేయచ్చు వీళ్ళ లైఫ్ బాగుంటుంది. సో ఏదైనా ఎర్లీగా జరుగుతుంది. ఎందుకంటే మూన్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ ఎర్లీ, అంటే తొందరగా తిరిగే ప్లానెట్లో చంద్రుడు ఒకడు. ఇప్పుడు మీకు శని ఒక రాశి మారాలంటే 2.5 years పడుతుంది. కానీ అదే చంద్రుడికి 2.5 రోజులు పడుతుంది. 2.5 రోజుల్లో రాశి మారిపోతాడు. కానీ శని అలాగా 2.5 సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక నెలలో ఒక రౌండ్ వేసేస్తే మేషం నుంచి మీనం వరకు శని 30 సంవత్సరాలు పడుతుంది. అంటే చూడండి. సో ఇలాంటి మూను వీళ్ళ లైఫ్లో ఎర్లీ చదువు అయిపోయిందని వెంటనే జాబ్ వచ్చింది, ఎస్ వీళ్ళ జీవితం బాగుంటుందని ఒక అంచనా వేయచ్చు. వీళ్ళల్లో మానసికంగా వెరీ స్ట్రెంగ్త్. ఎర్లీగా వాహనము, గృహము కట్టేసుకున్నాడు ఈ వ్యక్తి. చాలా తక్కువ ఏజ్లోనే ఏదో స్థలం కొన్నాడు, టకటక 25-30 ఏళ్ళకలా కట్టేశాడు ఇల్లు. ఏ అప్పులు లేకుండా, ఉన్న అప్పు కూడా, ఇంటి మీద ఉండే అప్పు కూడా తీర్చగలిగాడు. మనం ఇక్కడ బిందాస్గా చెప్పొచ్చు వాళ్ళకి, మీ హ్యాపీ, మీరు ఏమీ కంగారు పడకండి. ఇది ఒక సిమ్టమ్. అంటే ఒక్కొక్క లగ్నానికి పూర్వజన్మ కర్మ బాగుందా బాగోలేదా అని చెప్పేటువంటి సిమ్టమ్ ఈజ్ దిస్. అది పక్కా. ఇంకా అందులో మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒక 50,000 జాతకాలు తీసుకొని మీరు రీసెర్చ్ చేయండి, 100% ఇది జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. అయితే ఈ కర్కాటకం వారికి ధనాధిపతి రవి. సో రవి అయినందుకు మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనము, లేకపోతే ఆరోగ్య సూత్రాలు చెప్పడం ద్వారా. ఇప్పుడు మెడికల్ అంటే అందరూ డాక్టర్లే అవ్వాలని రూల్ లేదు. న్యూట్రిషన్ ఉంటారు, యోగాసనాల ద్వారా నేర్పించే వాళ్ళు ఉంటారు, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, మీరు మంచి వర్డ్ వాడారు. ఎందుకంటే ఇక్కడ ఈ జిమ్లో ఫిట్నెస్ ట్రైనర్స్, మీరు నమ్మరండి, నేను జూబ్లీహిల్స్లో ఒక ట్రైనింగ్ జిమ్కి వెళ్తే ఫిట్నెస్ ట్రైనరు ఒక వ్యక్తికి ఫిట్నెస్ చెప్పడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి 40,000 to 50,000 తీసుకుంటున్నారు. 60,000 to 80,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందులో. 1 monthకి ఒక మనిషికి చెప్పడానికి. ఒకసారి ఆలోచించండి.
అంటే హెల్త్ మీద అంత కాన్షియస్, అంత సంపాదన ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు పే చేస్తారు. అట్లా ఏంటంటే అదేం చిన్న జాబ్ కాదు. నేను చెప్పేది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే అదేం చిన్న జాబ్ కాదని చెప్పడం కోసం. సో అట్లా వీళ్ళు ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది పెట్టినా వీళ్ళకి బాగుంటుందండి. సన్ సెకండ్ లార్డ్ కాబట్టి. కానీ సన్ కనుక పాడైతే మాత్రం ఈ హెల్త్ రిలేటెడ్ దాంట్లో చూసుకొని చేయాలి వీళ్ళు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మిలెట్స్ అమ్ముతుంటారు, హెల్త్ని ఇచ్చేది అది కూడా. అంటే మీరు ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ కానివ్వండి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్పీచ్ కానివ్వండి, ఆరోగ్య అలవాట్లు చెప్పేది కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, మెడికల్ షాప్ కొంచెం మూన్ కూడా బాగుండాలి. సో దట్ ఇక వీళ్ళకి ఏదైనా గవర్నమెంట్ మూలంగా ఏదో రకంగా ధనయోగం. అంటే ఇప్పుడు తండ్రి గారు రిటైర్ అయ్యారు, తల్లికి కూడా పెన్షన్ వస్తుంది, ఆ తల్లి ఎంతో కొంత డబ్బులు వీళ్ళకి ఇస్తుంది. అంటే ఏదో రూపంలో గవర్నమెంట్ నుంచి రావాల్సింది వస్తుందండి వీళ్ళకి. అది కొంతవరకు ఇంకుంది. తండ్రి జాబ్ కొడుకు కూడా వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉంటుంది. బట్ దానికి ఎలా చూస్తారంటే 10th and 9th లార్డ్షిప్, 2nd 2-10-9 కాంబినేషన్ ఉండి సన్ బాగుండి వీళ్ళకి కూడా గవర్నమెంట్ ద్వారా ధనయోగాలు బాగా ఉంటే అప్పుడు మనం దాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. జ్యోతిష్శాస్త్రం అంతా కూడా కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్, ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా బేస్ మీద జ్యోతిష్శాస్త్రం వెళ్తుంది. ఏదో ఊహించుకోను, ఏదో ఒక మాట అనేసి తర్వాత తప్పించుకోవడానికి కాదు, కంప్లీట్ ఫార్ములా అండి ఇది. అయితే ఈ కర్కాటకం వారికి పర్టికులర్గా అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళడం, బికాజ్ ఆఫ్ మెర్క్యూరీస్ 3rd and 12th లార్డ్షిప్ కావచ్చు. కాబట్టి ఈ కర్కాటకం వారు ఎప్పుడు కూడా ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది, మెర్క్యూరీ ఏమాత్రం పాడైనా వీళ్ళు ఎక్కడైనా సంతకం పెడతారు చూసారా, పలానా కాంట్రాక్ట్ అని, అక్కడ దొరికిపోతారు వీళ్ళు. అదొక్కటి బాగా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వీనస్ బాగున్నాడు, ఇందాక నేను చెప్పాను కదా ఎర్లీ సెటిల్మెంట్ ఉందంటే ఇంక వీళ్ళకి పూర్వజన్మ కర్మ బాగుంది అని. ఎప్పుడైనా వీళ్ళకి ఇల్లు కొనుక్కొని దానివల్ల గొడవలు అవుతున్నాయండి, లేదా ఒక వాహనం కొని గొడవ అయింది, వాహనం ఏదో సరదాగా తీసుకెళ్తే ఏదో గుద్దేశాడు, ఇలాంటివి వీళ్ళ లైఫ్లో జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి అంటే వీనస్ శుక్రగ్రహానికి, కేతుగ్రహానికి లేదా కుజగ్రహానికి యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతాయి, శుక్రుడు కుజుడికి చేసుకోవాలి. లేదా ఆటంకాలు కలుగుతున్నాయంటే శుక్రుడికి కేతుకి చేసుకోవాలి. లేదు అసలు అన్నీ లేట్ అవుతున్నాయంటే శుక్రుడికి శనికి చేసుకోవాలి. దీపారాధన కానివ్వండి, దానం కానివ్వండి, బొబ్బర్లు నువ్వులు, శుక్రుడు శని అంటే ఇవి ఇవ్వాలి. అండ్ అలాగే వీళ్ళకు కూడా సింహలగ్నం వాళ్ళలాగే రాజయోగ కారకుడు కుజుడు అండి. వీళ్ళకి పంచమ దశమాధిపతి, ఉభయ కేంద్ర కోణాధిపతి అంటారు. సో వీనస్ మార్స్ బాగున్నాడు, వీనస్ కూడా బాగున్నాడు అంటే వీళ్ళ మనం తిరిగి చూడక్కర్లేదు. ఎందుకంటే కెరియర్లో చక్కగా వెళ్ళిపోతారు, ఎర్లీగా సంతానం కలుగుతారు, స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, స్ట్రాంగెస్ట్ చిల్డ్రన్ ఉంటారు. కొంతమంది అంటుంటారు చూసారా, మా పిల్లలే నాకు బలం అంటూ ఉంటారు, మా ఫ్రెండ్స్ నాకు బలం అంటారు. బికాజ్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ ఒక కవచంలాగా ఉంటారు వాళ్ళకి ఫ్రెండ్స్ మొత్తం. ఒక ఫోన్ కొడితే టక్క ఒక 20 మంది వచ్చేలాగా. మార్స్ బాగుండాలి. కాకపోతే మార్స్ బాగోకపోతే మళ్ళీ అక్కడ వాళ్ళ శత్రువులు, వాళ్ళ వల్ల శత్రుత్వాలు వస్తుంటాయి. సో ఇది మెయిన్గా. అండ్ అలాగే వీళ్ళకి మార్స్ యోగకారకుడు కాబట్టి కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి 7th హౌస్లో ఉన్నాడు కుజుడు, అప్పటి నుంచి వీళ్ళకి ఈ లగ్నం వాళ్ళకి 7th హౌస్లో కుజుడు ఉన్నాడు కదా అని మనం కుజదోషాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు కుజదోషం కొన్ని లగ్నాలకే చెప్పారు, అన్ని లగ్నాలకి చెప్పలే. తెలియక అన్నిటికీ కుజదోషాలు అంటారు. మేషం ఉందనుకోండి, నో కుజదోష. మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నాలు నో కుజదోష. ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. శుభగ్రహంతో కలిస్తే నో కుజదోష, ఎగ్జాల్టెడ్ అయితే నో కుజదోష, ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్లో ఉంటాడో సంతానం కలిగినప్పటి నుంచి, వివాహం అయినప్పటి నుంచి ఇంకొంచెం కొంచెం దోషం కాకుండా యోగం పడుతుంది కుజుడు వల్ల ఈ జాతకానికి. మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమ వివాహాలు అనుకూలస్తాయి అంటారు వీళ్ళకి. వీళ్ళకి ప్రేమ వివాహాలు అంటే ఒకటండి, ఎవరికైనా ప్రేమ వివాహాలు జరగాలి అంటే వీనస్ కనెక్టివిటీ అండ్ పంచమ సప్తమాధిపతి కనెక్టివిటీ ఉండాలి. ఈ లగ్నం వారికి అనుకూలిస్తే ఈ లగ్నం వారికి అనుకూలించవనేమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పంచమాధిపతి ఎలా ఉన్నాడు. ఇప్పుడు పంచమాధిపతి పాడయ్యాడు అనుకోండి, కొంతమంది చూడండి ప్రేమ జోలికి వెళ్ళే గొడవలు, గందరగోళాలు, పోలీస్ స్టేషన్, ప్రాణాల మీద కూడా తెచ్చేసుకుంటారు. కొంతమందికి ఇలా ప్రేమిస్తున్న ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ప్రేమిస్తే చెప్పి మేము చేస్తామంటారు. అమ్మాయి తరపు వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం మా ఇష్టం అండి అంటారు, చక్కగా హ్యాపీగా పెళ్లి చేస్తారు. బికాజ్ డిపెండ్ ఆన్ 5th లార్డ్ 7th లార్డ్ కలయిక, లేదా 11th లార్డ్ 7th లార్డ్ కలయిక. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ చెప్పారు, కొన్ని సూత్రాలు ఉన్నాయి ప్రేమ వివాహం జరగడానికి. పర్టికులర్గా కొన్ని లగ్నాలు, కొన్ని కాంబినేషన్స్ అది ఉంటే అది పెద్ద విషయం కాదు.
బట్ ఇక్కడ 5th అండ్ 7th లార్డ్ శత్రువులు అవుతారు కాబట్టి వీళ్ళ కొంచెం ఈ ఎమోషన్ సహజంగా మనం ఇందాక అనుకున్నాం, చంద్రుడు లగ్నం కాబట్టి వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ప్రతిదాన్ని చూసి చలించిపోతూ ఉంటారు. చెలించిపోతుంటారు కాబట్టి వీళ్ళు ప్రేమలో పడ్డం అంత శ్రేయస్కరం కాదంట. ఎందుకంటే ఇవాళ రేపు ఒకప్పుడులా లేదండి. ఇవాళ రేపు ఎంతసేపు యూజ్ అండ్ త్రోలా ఉంది వాళ్ళ పరిస్థితి. అది పురుషుడికి ఉంది, స్త్రీకి ఉంది ఆ పరిస్థితి. ఇంత సిన్సియర్గా అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయి కొంచెం నువ్వు లేకపోతే ఏముందిలే అని వదిలేసి వెళ్ళిపోయే ఛాన్స్, లేదా అమ్మాయి అయింది ఈ జాతకం. కొంచెం ఏదైనా వీళ్ళ ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేనైతే సజెషన్ ఇస్తాను. బికాజ్ ఆఫ్ 5th అండ్ 7th లార్డ్స్ కంప్లీట్ డిఫరెంట్ ఎనర్జీస్ ప్లానెట్స్ ఇవి. సో ఇది జాగ్రత్త తీసుకోవాలి. ఆస్తుల కొనుగోలు విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇందాక చెప్పాను కదా, శుక్రుడు కనుక బాగున్నాడు ఏం పర్లేదండి. శుక్రుడు బాగోకపోతే వీళ్ళ పేరు మీద అసలు ప్రాపర్టీ తీసుకోకూడదు. ఏదైనా సరే వీళ్ళకి తొందరగా ఎర్లీగానే సెటిల్మెంట్ ఉంటుంది కెరియర్ పరంగా. మార్స్ బాగున్నాడు, మార్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏంటంటే వీళ్ళకి మనకి 12th లార్డ్షిప్ బుధుడికి వచ్చింది కాబట్టి బుధుడు కనుక పాడైతే బుధవారాలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సాటర్న్ కనుక పాడైతే శనివారాలు వివాహ సంబంధించిన విషయాల జోలికి వెళ్ళకూడదు. మార్స్ స్పాయిల్ అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారాలు జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో లేదా ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదని శాస్త్రం అన్నమాట. ఇక వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఎక్కువగా ఎవరిని ఆరాధించుకోవాలి ఓవరాల్గా తెలియజేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధించాలండి. ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. ఎందుకంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మని తగ్గించే ప్లానెట్ మార్స్ అయ్యాడు. మార్స్కి అధిష్టాన దేవత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ లగ్నాధిపతి చంద్రుడు అవుతున్నాడు కాబట్టి చాలామంది ఏం చేస్తారు, లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి ముత్యము, పంచమాధిపతి కుజుడు కాబట్టి పగడం, భాగ్యాధిపతి గురువు కాబట్టి కనకపుష్యరాగం. సో బికాజ్ ఆఫ్ సర్వే త్రికోణనేతారో శుభగ్రహ అని అన్నారు కాబట్టి శుభులే కాబట్టి అని పెట్టుకుంటారు. తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఈ ప్లానెట్స్ ఎలా ఉన్నాయో చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోవాలి. పాడైతే వేస్ట్ అవుద్ది మళ్ళీ అక్కడ. విశేషంగా వీళ్ళు ఏమైనా దానాలు చేసుకోవాలనుకుంటే లైఫ్ లాంగ్ ఎలాంటి వస్తువులు దానం చేస్తే బాగుంటుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకునే నీ లగ్న మీరు దానం చేయవలసింది ఏంటంటే 6th లార్డ్లో ఉన్న దానం చేయాలి. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక వ్యక్తికి బాగా కోపాన్ని తగ్గిస్తే నువ్వు బాగుపడతావు అని చెప్తారు. అంటే వదిలేయడం. 6th హౌస్ అనేది రుణము, రోగము, శత్రుస్థానం. ఏ మనిషికైనా ఇవే ఉండకూడదు అనుకుంటాడు. రుణాలు ఉండొద్దు అనుకుంటాడు. రుణాలు ఉండాలని ఎవరు కోరుకోరు. రోగాలు ఉండాలని ఎవరు కోరుకోరు. శత్రువులు ఉండాలని ఎవరు కోరుకోరు. ఈ మూడే వద్దనుకుంటారు. కాబట్టి 6th హౌస్ వీళ్ళకైతే 6th హౌస్ కంటే కూడా 11th హౌస్ ఎక్కువగా పనిచేస్తుంటుంది. కాబట్టి వీళ్ళకి శత్రుత్వాలు తగ్గాలంటే ఎక్కువగా వీళ్ళు బొబ్బర్లు దానంగా ఇస్తుండాలి. దాన్ని అలసందలని కూడా అంటూ ఉంటారు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే గోవులకు బెల్లం తినిపించడము. ఎక్కువగా అప్పులు ఉన్నాయి అనుకుంటే ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేయడం చేస్తుండాలి. బట్ ఈ రుణరోగ శత్రువుని తగ్గించేది మాత్రం వీళ్ళకి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బ్రహ్మాండంగా తగ్గిస్తుంది. హోప్ఫుల్లీ ఓవరాల్గా కర్కాటక రాశి వారికి వీళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.